అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. లిక్కర్ షాపులు ఏంటండి కూడా? లిక్కర్ షాపులు ఊరికి దూరంగా పెట్టాలని మీరు? ఇది రోడ్ అన్న, ఇది మెయిన్ రోడ్. తిరువూరులో ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మెయిన్ రోడ్. ఇటువైపు ఇక్కడ రోడ్డు మీద నిలబడండి. ఈ పక్కన వైన్ షాప్, ఈ పక్కన ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాప్. మీరు చెప్పండి ఏం చేయాలి? అసలు రూల్ ఏముంది కదా, 1 కిలోమీటర్ పరిధిలో లేదు. నాకు ఎక్సైజ్ అధికారులు చెప్పేది ఏంటంటే 500 గజాల దూరం ఉంటే చాలు, సరిపోద్దన్న. సరే టెక్నికల్గా ఆ గేట్కి ఈ వైన్ షాప్కి 500 గజాల దూరం ఉందన్నాం. ఇది రోడ్డు అండి, 100 అడుగులు రోడ్డు. 100 అడుగుల రోడ్డుకి ఒకవైపు వైన్ షాపు, హరీష్ వైన్స్, పేరు కూడా చెప్తున్నా, హరీష్ వైన్స్, వాహిని ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాపు. రెండోది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. రెండోది బస్ స్టాండ్లో గేట్ ఎదురుగా వైన్ షాపు. అర్ధరాత్రి వరకు మహిళలు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఇంకొక చోట రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్. మీరు గ్రామాల్లో చూడండి, వైన్ షాపులు ఊరు బయట ఉంటున్నాయి. అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. తర్వాత గత ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయని నేను తెలుసుకున్నా. గత ప్రభుత్వంలో ఊరు బయట హైవే మీద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ నివాస కాలేజీ ముందు తీసేయండి. నెంబర్ 1, కాలేజీ ముందు తీసేయండి. బస్ స్టాండ్ గేట్ ఎదురుగా తీసేయండి. అలాగనే నివాస ప్రాంతంలో ఉన్న 3వ తీసి 16 షాపులు, ఇందులో 3 ఈ సమస్య ఉన్నాయి, తీసేయాలని చెప్పాను. 1 నెల రోజులు టైం ఇవ్వండి, తీసేస్తామని రాసిచ్చారు నాకు. ఇంకా 3 రోజుల్లో 1 నెల రోజులు పూర్తి అవుతుంది. సో పొద్దున్న వాళ్ళకి మళ్ళీ రిమైండర్ పంపించాను, ఇంకా 3 రోజులు టైం ఉంది, అక్కడి నుంచి షిఫ్ట్ చేయండి అని. షిఫ్ట్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ షిఫ్ట్ చేయాల్సిందే. మీరు చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాప్ని ఎవరన్నా సమర్థించగలరా? ఇవన్నీ ఏంటంటే బయట వాళ్ళకి తెలియక అక్కడ కూడా ఏమంటారు, మీరు వెళ్తే ఏంటంటారు. మరి నేను వెళ్ళే ముందు ఎవరైనా వెళ్ళొచ్చు కదా? నేను వెళ్ళే ముందు మరి ఎవరైనా వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించవచ్చు కదా. దీనికి మళ్ళీ అందరు చెప్పేది ఏంటి, దానికి అధికారులు ఉన్నారు కదా, అధికారులు పనిచేస్తే సమస్య ఎందుకు ఉంటుంది? మరి ఈ సమస్యలు మీరు ఎలాగ ఓవర్కమ్ అవుతారు? ఒక్కటే పని క్షేత్రస్థాయిలో నిలబడి చేపిస్తేనే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడి ఇది వైన్ షాపు, ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అని వీడియోలో చూపించాను కాబట్టి, బెల్ట్ షాపులు, ఈ బెల్ట్ షాపు ఇదిగో మందు అని వీడియో చూపించాను కాబట్టి ఇప్పుడు చర్య తీసుకున్నారు. నేను బెల్ట్ షాపు ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు ఎవరన్నా వచ్చి మీతో కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పుడు సర్దుబాటు అంటే ఏంటి? అదే సర్దుబాటు అంటే చూసి చూడకుండా చూసి చూడనట్టు ఏంటి నేను చెప్పేది. ఇప్పుడు ఇదే మళ్ళీ నేను మాట్లాడేది. ఇప్పుడు మనం రాజకీయ ప్రత్యర్థిని ఏ విషయాల్లోనైతే విమర్శిస్తామో ఆ పనులు మనం చేయకూడదు కదా. సర్దుబాటు అంటే ఏంటి? మీరు మామూలు చాలా మర్యాదమైన పదం వాడారు. అదేగా ఎక్కువ జరిగేది రాజకీయాల్లో. అంటే చాలా నియోజకవర్గాల్లో మనం స్పెసిఫిక్గా చెప్పకపోయినా జరిగేది అదే కదా. దాన్ని మారుద్దాం. ఇప్పుడు దాన్ని మార్చినప్పుడు అది మార్చాలంటే మీకు మీ హైరార్కీలో మీకు సపోర్ట్ రావాలి కదా. కానీ మిమ్మల్ని పదే పిలిచి సంజాయిషీలు అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను తప్పు చేయలేదు. ఇందాక మీరు అడిగారు విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టినందుకు మీరేమన్నా తప్పుగా ఫీల్ అవుతున్నారని. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆ రోజు కొట్టకపోవడం తప్పు. ఇంకో విషయం, నేను ఇంకొక ఊరు చెప్పాను, 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కడితే కొట్టారని. ఆ ఊర్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాను నేను. 20 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందంటే నేను కారణం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు మొన్న గాలిలో ఎవరిని పెట్టినా గెలిచేవాళ్ళు అని చాలామంది అంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల అది నిజం కావచ్చు, కానీ కొన్ని చోట్ల అది సాధ్యం కాదు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మీరు ఇంతకుముందు ఇండివిజువల్గా ఉన్నారు, మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేవాళ్ళు, మీకు అంటే సమాజం పట్ల ఒక దృక్పథం ఉంది, దాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే దాని మీద కూడా మీకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నేను ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఇందాకే అన్నారు, అంటే మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైను దాటకూడదు అని విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది పార్టీ కదా చేయాలి. అది ఇప్పుడు మీరు ఎక్సీడ్ అవుతున్నట్టుగా కనపడతలేదా? ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది, ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు బెల్ట్ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానని. నేను వెళ్ళి బెల్ట్ షాపులు పట్టుకున్నా, తప్పెలా అవుతుంది?
చంద్రబాబు నాయుడు గారి మీద వాటర్ బాటిల్స్ నూసిన మీద 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అంటే జెండా కూడా మీరు కట్టించుకోవడం మీద నియోజకవర్గంలో ఈ సమస్యల్ని పార్టీ వేదిక మీద రైజ్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ మంత్రి గారును లేకపోతే కన్సర్న్డ్ మినిస్టర్ కావచ్చు, సీఎం గారిని కావచ్చు, అట్లాగా చేసేటువంటి ఒక విధానం ఉంది కదా ఒకటి. కాదన్న, ఇప్పుడు మా ఊర్లో ఒక సమస్య ఉంది, తిరువూరులో ఒక సమస్య ఉంది, దాన్ని తిరువూరులోనే పరిష్కరిస్తాం కదా, దానికోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారి దాకెందుకు? కానీ మీరు దీనివల్ల చాలా కొంత మీ మీద లేనిపోని, ఇందాకే అన్నారు కదా, అపోహలు వస్తున్నాయి, ఒత్తిళ్ళు వస్తున్నాయి మీ మీద. ఇంత దీంట్లో మీరు పనిచేయటం అనేది ఎలా సాధ్యం అవుద్ది? ఇంకా 4.5 సంవత్సరాలు దాదాపుగా చేయాలి మీరు. నేను తిరువూరు నియోజకవర్గంలో ఏ పని చేసినా అదంతా ప్రజలు గమనిస్తున్నారు కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో నేను తెలుసుకుంటా ఉంటా కదా. తిరువూరు నియోజకవర్గం ప్రజలు ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడు ఫుల్ సంతోషం అని సంతోషంగా ఉన్నారు, పనిచేసే ఎమ్మెల్యే వచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. సో అఫీషియల్స్ మీద కూడా కొంత ప్రెషర్ ఉంటుంది కదా ఇప్పుడు, కొంత మీ లైన్లోకి వస్తున్నారా? అఫీషియల్స్ 2 రకాలండి. గతంలో రాజకీయ ఒత్తిళ్ళకి లోబడి అప్పటి ఉన్న ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడు గారి ప్రభుత్వం చేయమన్న అడ్డమైన పనులు చేయకుండా ఇబ్బంది పడ్డవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా పనిచేయాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో కూడా ఒక భయం ఏంటంటే, మనం పనిచేస్తాం, మనం కాపాడేది ఎవడు, మనకెవరు భరోసా ఇస్తారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.